హాయ్ అండి. ఈరోజు న్యాచురల్ షాంపూ పౌడర్ చూద్దామండి. తయారు చేసే విధానం, దాని బెనిఫిట్స్ కూడా చూద్దామండి. వచ్చేసి తులసాకు, గుంటగల ఆకు, కుంకుడుకాయ, ఇవి సీకాయ, ఈ ఐటమ్స్ అన్నీ మనము క్వాంటిటీ అనేది చూడండి. ఇప్పుడు సీకాయ, కుంకుడుకాయ వచ్చేసి 300 గ్రామ్స్, మిగతావి వచ్చేసి ముందుగా చెప్పినటివి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మెంతపొడి, మందారం పొడి అవన్నీ వచ్చేసి దీనివల్ల యూజెస్ వచ్చేసి మెంతిపొడి వల్ల మనకు సిల్కీగా డ్రాండ్రఫ్ కూడా తగ్గుతుంది. మందారం వచ్చేసి నల్లగా హెయిర్ కూడా పెరుగుతుంది, మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. వేపాకు కూడా డ్రాండ్రఫ్ పోతుంది అలర్జీ ఉన్నా కానీ. గుంటరాకు వచ్చేసి నల్లగా మారుతుంది. ఉసిరికాయ వచ్చేసి సి విటమిన్ కదండి, దానివల్ల కూడా మనకు యూజెస్ ఉన్నాయి. వైట్ హెయిర్ కూడా నల్లగా మారుతుంది. అవి 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి తులసి పొడి 2 టేబుల్ స్పూన్స్ వాడండి, దాన్ని కూడా బాగుంటుందండి. అది కూడా వచ్చేసి అలర్జీస్ ఉన్నా కానీ అవి కూడా తగ్గుతున్నాయి. నెక్స్ట్ కుంకుడికాయ, శ్రీకాయ 300 గ్రామ్స్ అని చెప్పాను కదా, అవి మొత్తం కలుపుకున్న తర్వాత ఆ పౌడర్స్ని హాట్ వాటర్లో మీరు కలుపుకొని ఒక టేబుల్ స్పూన్స్ కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసినాక డ్రాండ్రఫ్ తగ్గుతుందండి. నురుగు రాలేదు అనుకుంటారు, అక్కడ డస్ట్ అనేది డ్రాండ్రఫ్ ఉన్నప్పుడు నురుగు అనేది రాదు.